అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరాధన ఉత్సవాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు వివరించి 2-3 విమర్శలపైన ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ కోసం నేను ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రుల్లో నిన్న ఒకరు ఫోన్ చేసి, మీరు ఆరాధనకు ముందు ప్రెస్ మీట్ పెడతారు కదా, ఈసారి పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని అడిగారు. వాస్తవం. కారణం ఏమిటంటే, మనకి ఆరాధనకు ముందు 8వ తారీఖు నాడు, ఆగస్టు 8వ తారీఖు నాడు ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రిప్రజెంటేటివ్స్ వచ్చి వాళ్ళు ప్రెస్ నోట్ అంతా చేసి ప్రెస్కి కవర్ చేశారు. ఆర్డీఓ గారు కవర్ చేశారు. ఇది చైర్మన్ ఆఫ్ ది ఆశ్రమ్ ఫెస్టివల్ కమిటీ, ఆశ్రమ్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాబట్టి వారు ప్రెస్ మీట్ పెట్టి జరగబోయేటువంటి కార్యక్రమం తాలూకు వివరాలన్నీ కూడా ఇచ్చి ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేశామన్నది కూడా వారు ప్రెస్కి ఇచ్చారు. వారు ఇచ్చిన తర్వాత చైర్మన్ ఆఫ్ ది కమిటీ వారు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను చెప్పడం ధర్మం కాదు. అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరాధనకు ముందు. తర్వాత కూడా ప్రెస్ మీట్ ఏంటంటే, మామూలుగా అయితే ఆరాధన అరేంజ్మెంట్స్ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరికో తెలిసి ఉంటుంది, అవసరం లేదు. కానీ వచ్చినటువంటి విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను తమరందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమరంతా కూడా మా మాట మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ఆశ్రమం యొక్క విషయం ఒక 5 నిమిషాలు నేను ముందు ఆశ్రమం యొక్క స్థితి ఏమిటి, దీని యొక్క ఈ సంస్థ యొక్క స్థితి ఏమిటి చెప్పిన తర్వాత నేను ఆశ్రమంలో చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, డెవలప్మెంట్స్ కానీ నేను వివరిస్తాను. ఈ ఆశ్రమం అనేటువంటిది 1981లో మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు. దాని పేరు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి హ్యుమానిటేరియన్ మిషన్ అని పేరు పెట్టి ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎక్కిరాల భరద్వాజ్ గారు. అప్పుడు కొంతమంది లోకల్ మెంబర్స్ని మతంతో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్, హిందూస్, క్రిస్టియన్, ముస్లిమ్స్ అంతా కూడా దాంట్లో పెట్టి, ఎందుకంటే ఇది అవధూత సంప్రదాయం కాబట్టి, ఇది హిందూ దేవాలయం కాదు, ఇది అవధూత సంప్రదాయం ఇది. అందువల్ల వారు కమిటీ ఏర్పాటు చేసి సొసైటీని ఏర్పాటు చేశారు 81లో. 82లో స్వామివారు సమాధి చెందారు. అయిపోయిన తర్వాత వారు భరద్వాజ్ గారు బయటకు వెళ్ళిపోయారు. ఆ సొసైటీ యాక్టివ్గా పనిచేయలేదు, కొంతకాలం నడిచింది. ఆ తర్వాత 2004లో మేము స్వామివారి యొక్క వారసులం అని చెప్పేసి ఒకరు కోర్టులో వ్యాజ్యం రాలేదు. కాబట్టి ఈ ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా వారసులు అనేటువంటి వాళ్ళకి కానీ చట్టపరంగా ఏ విధమైన హక్కులు లేవనేటువంటిది కోర్టులో నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా 95లో ఒక కేఏ హరిప్రసాద్ అనేటువంటి వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఆశ్రమ మేనేజ్మెంట్ కోసమని ఒక కమిటీ వేయండి మమ్మల్ని అని చెప్పేసి వారు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 95 నుంచి 2006 దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ పిటిషన్లో మెంబర్షిప్ కానీ ఆ దాంట్లో ఇంప్లీడ్ అవ్వటం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా ఈ మేనేజ్మెంట్లో కలపండి అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోర్టులో ఎప్పుడు వాళ్ళు ఎక్కడ అడగలేదు వాళ్ళు అసలు. అయిపోయిన తర్వాత 2006లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇది ఎండోమెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒరిజినల్గా 95లో ఒక ఆర్డర్ ఇచ్చారో, ఆ ఒక పిటిషన్ వేశారో, వారు 2006లో హైకోర్టుకి అప్పీల్ చేశారు, ఇది ఎండోమెంట్స్కి ఇవ్వడానికి వీలు లేదు అని. అప్పుడు 2006లో అప్పీల్ చేసినప్పుడు 14 ఆగస్టు 2006 నాడు హైకోర్టు వాళ్ళు ఒక ఇంటీరియం ఆర్డర్ ఇస్తూ దీనికి ఒక అఫీషియల్ రిసీవర్ని వేయాలని చెప్పేసి, నేను అప్పుడే 2 సంవత్సరాల కిందట రిటైర్ అయ్యి 2004లో నేను టీటీడీలో దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 9.5 సంవత్సరాలు పనిచేశాను. కొండపైన తొలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను. 95లో పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు నన్ను ఫస్ట్గా పోస్ట్ చేశారు. 9.5 సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను టాటా ట్రస్ట్లో ఒక 8 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లోను తమిళనాడులోనూ పనిచేశాను. నేను తమిళనాడులో మనకి సునామీ ఎఫెక్టెడ్ వాళ్ళకని నాగపట్నంలో 4 సంవత్సరాలు పనిచేశాను. కలకటాలో టాటా ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడానికి దాని డైరెక్టర్గా ఉన్నాను నేను. అక్కడ పనిచేసేటప్పుడు హైకోర్టు వారు నన్ను 2006 ఆగస్టులో ఫోన్ చేసి అడిగారు, మీరు ఇక్కడ ఆశ్రమానికి రావాలండి, పనిచేయాలంటే నాకు వీలు కాదండి, నేను టాటా ట్రస్ట్లో పనిచేస్తానని చెప్పేసి వారికి విన్నవించాను. కానీ వారు ఒత్తిడి తేవడం వల్ల నేను ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ ఉండేట్టుగా నేను అంగీకరించి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 2006 సెప్టెంబర్ 9 నాడు ఛార్జ్ తీసుకున్నాను నేను. అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అఫీషియల్ రిసీవర్గా నేను ఒక్కడనే అడ్మినిస్ట్రేషన్ చేశాను ఇక్కడ. 2006 3 మార్చి నాడు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు. హైకోర్టు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు. స్కీమ్ అంటే సెక్షన్ 92 సిపిసి కింద ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్ చేయడానికి మేనేజింగ్ బాడీని వేసేటువంటి హక్కు జిల్లా కోర్టు వారికి, హైకోర్టు వారికి మాత్రమే ఉంటుంది. ఆ హక్కు రీత్యా వారు ఒక మేనేజింగ్ కమిటీ వేసి
ఆ మేనేజింగ్ కమిటీలో నన్ను అప్పటికే నేను అఫీషియల్ రిసీవర్గా ఉన్నటువంటి వాడిని నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మెంబర్ సెక్రటరీగా నన్ను నియమించారు. అప్పటి నుంచి అంటే 3 మార్చి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా కమిటీ ప్రతి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి రెన్యూ చేస్తారు హైకోర్టు వారు. రెన్యూ చేసే ముందుగా వారు ఆ గత 5 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ జరిగిందనేటువంటి పూర్తిగా సమీక్షించి అప్పుడు రెన్యూ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా ఇప్పటికీ 4 సార్లు రెన్యూ చేశారు. అది 4 సార్లు కూడా హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ప్రతిసారి కూడా ఆశ్రమంలో కమిటీ వారు చేసేటువంటిది ఫినామినల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ కమిటీని కంటిన్యూ చేయవలసిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లో రికార్డ్ చేశారు ప్రతిసారి కూడా. నాకు 14th ఆగస్టు నాడు అని 2017లో కానీ 2021లో కానీ 5 సార్లు రివ్యూ చేసినప్పుడు కూడా ఆశ్రమం ప్రోగ్రెస్ గురించి ఎలాబొరేట్గా జడ్జిమెంట్లో హైకోర్టు వారు సమీక్షించి రాసి తర్వాత ఎక్స్టెండ్ చేశారు. అందువల్ల ఈ కమిటీ కానీ నేను కానీ అనాథరైజ్డ్గా ఈ ఆశ్రమంలో కంటిన్యూ అవుతున్నా అనే దానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. ఆ వాదనలో ఏ విధమైన చట్టబద్ధత లేదు. నేను హైకోర్టు ఆర్డర్స్ ద్వారానే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను. నేను పోతే ఇది లీగల్ స్టేటస్ అనేది ఆశ్రమం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ మేము వారసులం అని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఈ రోజున వాళ్ళు ఎవరూ కూడా ఈ 2 కోర్టుల్లో హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినటువంటి కేసులో కానీ అంతకుముందు కేసులో కానీ వారు ఏ విధమైనటువంటి ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేయలేదు. అసలు వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేయకుండా నిన్న జరిగినట్టు ఇన్సిడెంట్ మీద నేను వివరాల తర్వాత చెప్తాను మీకు. ఇది లీగల్ స్టేటస్ ఆశ్రమం. మేము డైరెక్ట్గా హైకోర్టు వారి కంట్రోల్లోనే నడుస్తుంది ఆశ్రమం. ప్రతి 3 మాసాలకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల తరఫున హైకోర్టు వారికి ఒక రిపోర్ట్ నివేదిస్తాం. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఒక కంప్లీట్ ప్రోగ్రెస్ ఆఫ్ ది ఆశ్రమం. అంతకు ముందున్నటువంటి 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అన్నింటికి కూడా ఏం ప్రోగ్రెస్ జరిగిందనేటువంటి దానిపైన ఒక నివేదిక ఇస్తాం మేము. నేను వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తీసుకున్నటువంటి మాట ఒట్టు ఏమని అనుకోండి, ఓత్ అనుకోండి. దాని రీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను. మాది ఈ జిల్లా కాదు, మాది ఈ ఊరు కాదు. హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ నేను రాకుండా అసలు వెంకటేశ్వర స్వామి ఎవరో తెలియదు, నాకు ఈ గుడి ఎక్కడ ఉందో తెలియదు, నాకు హైకోర్టు వారు అడిగిన దాకా నాకు ఆ విషయమే తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిపైన విశ్వాసం అపారంగా పెరిగి నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడే 1 year 1.5 years అని చెప్పాను హైకోర్టు వారికి మొదట్లో. నేను ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే స్వామి మీ అందరికీ వారు చెప్పిన వాటి 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఈయనకి ఏం అధికారం ఉంది కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసినటువంటి ఎలిగేషన్స్లో నేను యూట్యూబ్లో చూసిన దాంట్లో కానీ సోషల్ మీడియాలో చూసిన దాంట్లో 1 of the ఎలిగేషన్స్ అది. అందువల్ల దాని గురించి చెప్పక తప్పలేదు నేను. లేదంటే ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధ చేసే ఉద్దేశం నాకు లేనే లేదు అసలు. అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు అని. నేను ఫోటోలు ఇస్తున్నాను, మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. హెడ్ మాస్టర్ డిస్ట్రిబ్యూట్ చేయండి. వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాం మేము. ఇది వారి ఫోటో. వచ్చిన తర్వాత వారు గుళ్ళో శాశ్వత పూజ జరుగుతుంటే శాశ్వత పూజ జరిగేటప్పుడు ఎవరిని ఎలా చేయరు. ఇక్కడ వాయిద్యాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పక్కనే వీళ్ళంతా కూర్చున్నారు వచ్చిన తర్వాత. ఇది ఆ రోజు 24వ తారీఖు నాడు కంప్లైంట్ చేసిన రోజునటువంటి ఫోటోలు సీసీ కెమెరాలు బట్టి తీసింది మేము. ఇది వీరికి హారతి ఇచ్చిందండి. ఇది వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా హారతి ఇచ్చింది. ఇది తీర్థం ఇచ్చింది. ఇది తీర్థం ఇస్తుంటే కూడా ఎవరైతే మీతో మన మీడియా కంప్లైంట్ చేశారో వారి చేతితోటి చేయి చూపించి మాట్లాడుతున్నారు అర్చకుల పైన, మా సెక్రటరీ పైన కూడా. మా సెక్రటరీ ఉండి తీసుకెళ్ళాడు వాళ్ళని దర్శనానికి. మాకు మర్యాద జరగలేదన్న దానికి అది ఎంతవరకు వాస్తవం అనేది తమరు గమనించడానికి ఈ ఫోటోలు తమరందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది పోతే మంచినీళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి. మీ అందరికీ ఫోటోలు ఇస్తాను స్వామి. మీ అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇక్కడ 3 పాయింట్లో డిస్ట్రిబ్యూట్ చేసాం క్యూ లైన్లో మేము. భోజనం కూడా మధ్యాహ్నం 3:50 దాకా పెట్టాం, రాత్రి 12:50 దాకా పెట్టినాం. ఆ రోజు నాటి రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ లోటు లేకుండా. ఈ ఫోటో చూడండి. ఈయన మీ కంప్లైంట్ చేసిన ఆయన బాక్స్లో ఉన్న ఆయన. నేను నా భార్య ఉన్నాం అక్కడ. మా పక్కనే నిలబడి ఆయన హారతి ఇప్పించాము ఆయనకి మేము. 23వ తారీఖు రాత్రి
వాహన పూజకు ముందు 23వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన మా పక్కన నుంచున్నాడు. ఆ బాక్స్లో ఉన్నాయని ఆయన మీకు కంప్లైంట్ చేసిన ఆయన మీకు తెలుస్తుంది. మీరు ఎవరైతే మీడియా చూసారో మీకు తెలుస్తుంది. అది నా పక్కన నుంచున్నాడు. పక్కనంతా మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా కమిటీ మెంబర్స్తో సహా ఆయన పక్కన నుంచున్నారు. ఆయన ఎవరేం అనలేదే. ఎందుకంటే వారికి ఈ ఆశ్రమం పైన మేనేజ్మెంట్ పైన ఒక హక్కు ఉందండి. ఆ హక్కు కావాలని కోరుకుంటున్నాడు. నన్ను ఒకసారి ఒక 5 సంవత్సరాల కిందట ఆయన ఏమడిగారంటే, మేము కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామండి, మీరే మాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలండి అన్నాడు. నేను అలాంటి పరిస్థితి నాకు రాదులేండి అన్నాను. ఎందుకంటే నాకు వాళ్ళ కమిటీ ఉండి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేయాల్సినటువంటి పరిస్థితి, నేను జీతానికి పనిచేయట్లా, ఉద్యోగం కోసం రాలా ఇక్కడికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక టీటీలో జేఈఓ చేసినోడు, జాయింట్ కలెక్టర్ చేసినోడిని, ఆయన దగ్గర నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయాల్సిన పరిస్థితి నాకు రాదులే అనుకుని నాకు ఆ పరిస్థితి వస్తే చూద్దాంలేండి అన్నాను నేను. అప్పటి నుంచి వాళ్ళకి ఆ కోరిక ఉంది. ఇప్పుడు మీరు వినుంటే వారు మాట్లాడిన విషయాల్లో, ఆ స్త్రీ మాట్లాడిన దాంట్లో, ఈ ఆశ్రమం మాది, మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయండి అంది. డ్రింకింగ్ వాటర్ను షేడ్ కాదండి విషయం, అక్కడ దర్శనం కాదండి. దర్శనం జరిగింది కదా, మీరే చూశారు కదా. ఇది కాదు నిజాలు. ఈ ఆశ్రమంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోతే తప్ప వాళ్ళు ఎంతసేపటికి ఏమన్నారు, వారు పెంచలనాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, వాళ్ళ కూతురు కానీ ఈ భాషలోనే పోవాలి. ఎందుకు పోవాలి? కారణం లేదు. వాడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే ఫలానా దగ్గర కరప్షన్ చేశాడు ఆయన, ఫలానా దాంట్లో 10 రూపాయలు తిన్నాడా, జీతం తీసుకోడు, సరే ఈయనకి వేరే లాభాలు ఉన్నాయి, వేరే కాంట్రాక్ట్ డబ్బులు తీసుకున్నారన్న ధైర్యం ఉండి చెప్పమనండి. నా సర్వీస్ మీకు తెలియదేమో, 61 సంవత్సరాలు నా సర్వీస్ అండి. ఇప్పటికి నాకు 81 సంవత్సరాలు, 80 సంవత్సరాల పైన. 19th ఇయర్లో ఉద్యోగంలో చేరా నేను. నా సర్వీస్ 61 సంవత్సరాలు. ఎల్ఐసిలో చేశా, ఢిల్లీ సెక్రటరీలో చేశా, డిస్ట్రిక్ట్ సార్గా చేశా, ఆర్డీఓగా చేశా, ఐఏఎస్ ఆఫీసర్గా చేశా, జాయింట్ కలెక్టర్గా చేశా. 61 సంవత్సరాల్లో వీళ్ళు కానీ ఎవరైనా సరే ₹1 నేను ఫ్రాడ్ చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను రెడీ. ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ టు ది ప్రెస్ అండ్ ఆల్సో టు ది పబ్లిక్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాట్ సచ్ ఎన్ ఇన్ఫర్మేషన్, లెట్ దెమ్ కమ్ అవుట్. ₹1 నేను ఫ్రాడ్ చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, కరప్షన్ చేసినట్టు కానీ 61 సంవత్సరాలు ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగితే ఎవరన్నా, మీరు ఏ శిక్ష వేసినా సరే నేను బద్దుండే దానికి. అది చేతకాక ఈ ఇంటికి లిఫ్ట్ పెట్టుకున్నాడు. ఇంటికి లిఫ్ట్ పెట్టుకోక ఏం చేస్తామండి? 80 ఏళ్ళకి పెయింట్ వేసుకున్నాడు. పెయింట్ ఎప్పుడు వేసాము? 12 సంవత్సరాలు అయింది ఆ బిల్డింగ్ కట్టి. 12 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పెయింట్ వేసాము మేము. 12 సంవత్సరాలు పెయింట్ వేయకుండా బిల్డింగ్ ఉంటుందండి? మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెయింట్ వేద్దాం సార్ అంటే, మనం ఉండేదానికి పెయింట్ ఎందుకని చెప్పి నేను 80% కూడా యాక్సెప్ట్ చేయాల. కనీసం ఆరాధన కన్నా అన్ని బిల్డింగ్లు వేస్తున్నాం. అన్ని బిల్డింగ్లకి మేము పెయింటింగ్ వేస్తామండి. 3 సంవత్సరాలకి, కొన్ని గెస్ట్ హౌస్లకు 3 సంవత్సరాలకి, వేరే వాటికి 5 సంవత్సరాలకి వేస్తాం. కానీ నా ఈవో క్వార్టర్స్కి మాత్రం 12 సంవత్సరాలకి వేస్తాం మేము పెయింటింగ్. ఇది ఎలిగేషన్స్ వాడి. తమరు అడిగినట్టుగా దానికి సమాధానం నా అసెస్మెంట్ ఏమిటంటే, వాళ్ళకి ఇది వచ్చినటువంటి కార్యక్రమం కాదు, వాళ్ళకి ఏదో అల్టీరియర్ మోటివ్ ఉందని నా అభిప్రాయం, అంతే. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. అది నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు తమరికి. చెప్పండి సార్, ఇలాంటి సంఘటన జరిగింది, ఎందుకు జరిగిందో చెప్పలేదు నేను. ఎప్పుడు ఇంతకుముందు అంటే చేసి పెట్టమని చెప్తుంటాను నేను. ఈసారి నన్ను అడగల అసలు అతను. నేను లేని అతను వచ్చినప్పుడు ఈసారి నేను లేను, నన్ను అడగలేదు. అయినా మా వాళ్ళు దర్శనం చేయించారు, ఇబ్బంది లేదు దాంట్లో. దర్శన ఫోటోలు చూశారు. అది ఎప్పుడు అంటే అది కూడా క్లారిఫై చేస్తా మనకి. నేను కూర్చున్నా, వీడు దర్శనం అయిపోయి తిరిగి వచ్చే టైంకి అప్పుడు ఐజీ లా అండ్ ఆర్డర్ ఒక ఆయన వచ్చారు. వారి కోసం నేను టెంపుల్లో ఉన్నా. ఐజీ లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఎదురుగా మన హాల్లో కూర్చున్నా, అక్కడ స్తంభం అనుకుని. నేను వస్తుంటే ఈయన దర్శనం అంతా అయిపోయి, విఐపీ దర్శనం అంతా అయిపోయి వస్తా ఏమన్నాడంటే, మీ సంగతి చూస్తా, నీ సంగతి తెలుస్తానండి. ఆయనకి ఇల్లు చూపించాడండి. మీకు కావాలంటే ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. నేను నీ సంగతి తెలుస్తానని నా ఇంకా వేలు చూపించాడండి. చూపిస్తే మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మా కమిటీ మెంబర్స్ కానీ, లేకపోతే మా ఎంప్లాయీస్లో వాళ్ళంతా ఇతను పట్టుకుని రాండి, మీరు ఎందుకు రాండి అని చెప్పి లాగారండి బయటకంటే. తర్వాత అతను క్యూ లైన్లో స్పెషల్ దర్శనం వాళ్ళు ఎంటర్ అవుతారు కదా, మనకి అక్కడ చిన్న గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు లొల్లి చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు రండి బయటికి వెళ్దాం అంటే, యాత్రికులంతా గుమిగూడిపోయారు అక్కడ గుళ్ళో. యాత్రికులంతా గుళ్ళో గుమిగూడారు స్వామి. అప్పుడు వాడు పట్టుకుని బయటికి తీసుకెళ్లారు అంతే. వాళ్ళు మెడబెట్టినట్టు ఆయన ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? యాత్రికుడు నల్ల మెడబెట్టినట్టే. అలాంటి సంఘటన ఏమీ జరగలేదు. అతను ప్రొవోక్ చేసినా కూడా మా వాళ్ళు ప్రొవోక్ కాలేదు. అతనే దుర్భాషలాడాడు. నీ అంత చూస్తానని ఇలా అన్నాడండి నన్ను. అది నేనేం మాట్లాడినా? నేను ఎప్పుడు వచ్చినా మీరు గొడవే కదండి అన్నాను నేను. నీ ఎంత చూస్తాను ఇలా అన్నాడు. ఆవిడైతే ఇంకా రెచ్చిపోయింది. అది ఇక ఇవన్నీ మాట్లాడకూడదులేండి మనం.
ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. చెప్పండి సార్. కూడా ఎనలేని కృషి చేద్దాము, దీన్ని డెవలప్ చేద్దాం మనం. ఎప్పటికైనా సరే ఇది సౌత్ ఇండియాలో షిరిడి సాయిబాబా అక్కడ ఎలా ఉందో మనకి షిరిడిలో, సౌత్ ఇండియాలో గొలగమూడి వెంకటేశ్వర అలా అవ్వాలనేటువంటిది నా ప్రార్థన, నా కోరిక. దిస్ ఇస్ మై ఫైనల్ రిక్వెస్ట్. దీనికి ఎన్ని అడ్డంకులు ఎవరు చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే, ఐ స్టాండ్ బై దట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.